హలో గైస్, దిస్ ఇస్ అనదర్ టీమ్ మెంబర్ ఆఫ్ చదువుదాం పద. సో ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలోని పార్ట్ 3 చూద్దాము. సో ఈ చాప్టర్లో మనం ఏ విధంగా అయితే బ్రిటిష్ ఇండియాలో తన పవర్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసింది. సో దానికోసం కర్ణాటిక్ వార్స్, బెంగాల్లో ప్లాసీ అండ్ బక్సర్ వార్స్, అండ్ మైసూర్ వార్స్, ఆంగ్లో మైసూర్ వార్స్, ఆంగ్లో మరాఠా, ఆంగ్లో సిక్ వార్స్, ఇవన్నీ మనం చూస్తాము. దాంతో పాటు how economically British rule impacted India, like land revenue settlement, commercialization of agriculture, landless agrarian labor, okay, deindustrialization, famines, poverty, ఇవన్నీ చూస్తాం. దాంతోపాటు మన ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ ఎలా డిక్లైన్ అయ్యాయి, డ్రైన్ ఆఫ్ వెల్త్ అనే థియరీ అంటే ఏంటో చూద్దాము. సో అండ్ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ట్రేడ్ అండ్ కామర్స్ కోసం ఏమేమి చేశారు, లైక్ రైల్ రోడ్స్, ట్రాన్స్పోర్ట్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో లేట్ చేయకుండా వీడియోలో విల్ స్టార్ట్ ద వీడియో. సో మనం ఆల్రెడీ చెప్పాము కర్ణాటిక్ వార్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వార్స్ ఉంటాయి. బట్ ఇది క్రోనలాజికల్ గా జరిగింది. మీకు ఒక క్లారిటీ కోసం ఈ మైండ్ మ్యాప్ మీకు ఇస్తున్నాను అనమాట. ఈ క్రోనలాజికల్ టేబుల్ ఇన్ఫోగ్రాఫిక్ మీకు ఇస్తున్నాను. సో ఫస్ట్ కర్ణాటిక్ వార్స్ జరిగాయి. ఓకే, దాని తర్వాత బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ బక్సర్ జరిగింది. ఓకే, దాని తర్వాత దిస్ వాట్ వి కాల్ దిస్ ఆంగ్లో మైసూర్ వార్ జరిగింది. యాక్చువల్లీ ఆంగ్లో మైసూర్ వార్ 4 జరుగుతాయి. ఓకే, ఆంగ్లో మైసూర్ వార్ జరిగినాక అంటే క్రోనలాజికల్ మనం చూస్తే మరాఠా వార్ జరుగుతుంది. ఐ హోప్ యూ ఎవ్రీ వన్ గోట్ అండర్స్టాండ్. ఇది మీకు క్లారిటీ కోసం, క్రోనలాజికల్ గా క్లారిటీ కోసం. చాలా మంది హిస్టరీలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏది ఎప్పుడు అయింది అని. సో ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ ఐ హావ్ ప్రొవైడెడ్ దిస్ స్లైడ్. సో లేట్ చేయకుండా వి విల్ స్టార్ట్ ద ఫస్ట్ కర్ణాటిక్ వార్. సో లెట్స్ సి కర్ణాటిక్ వార్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ణాటిక్ అనేది యూరోపియన్ వర్డ్. ఓకే, దేనికి కోరమండల్ కోస్ట్ అంటే మన తమిళనాడు కోస్ట్ ని కోరమండల్ కోస్ట్ అంటాం అనమాట. సో దానికి యూరోపియన్ వాడిన వర్డ్ కర్ణాటిక్. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఫస్ట్ కర్ణాటిక్ వార్? అసలు ఫస్ట్ దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అంటే బ్రిటిష్ అండ్ ఫ్రాన్స్. సో వీళ్ళిద్దరూ యూరోప్ లో వన్ ఆఫ్ ద మేజర్ రైవల్స్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్. ఇండియాకి చాలా మంది యూరోపియన్ కంట్రీస్ వచ్చాయి, బట్ అల్టిమేట్లీ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ మిగిలారు అనమాట. దాంట్లో అల్టిమేట్ విన్నర్ వాస్ బ్రిటన్. సో లెట్స్ సి ఇక్కడ రీజన్ ఏంటి అంటే యూరోప్ లో ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెషన్ అనేది జరుగుతూ ఉండే. దీని గురించి డీటెయిల్ గా చదవాల్సిన అవసరం లేదు, బికాస్ ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ సిలబస్. వీఆర్ హియర్ టు కంప్లీట్ టీఎస్పిఎస్సి సిలబస్, నాట్ టు డూ ఎనీ పిహెచ్డి. దెన్ ఇక్కడ వరకు అర్థమైంది కదా. దీంట్లో చాలా యూరోపియన్ పవర్స్ కూడా ఉన్నాయన్నమాట, రైట్? సో దీంట్లో చాలా యూరోపియన్ పవర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఇక్కడ ఎలా స్టార్ట్ అయింది అంటే యూరోప్ లో జరుగుతున్న వార్ యొక్క ఇంపాక్ట్ ఇండియాలో చూపించారనమాట. సో దాని వల్ల ఫస్ట్ కర్ణాటిక్ వార్ జరిగింది. ఏమవుతుంది అంటే బ్రిటిష్ నావీ ఫ్రెంచ్ యొక్క షిప్స్ ని ఆక్రమించుకుంటాయి అనమాట. అండ్ ద లీడర్షిప్ ఆఫ్ కర్టిస్ బెన్నెట్. సో ఇతను ఆక్యుపై చేసుకోవడం వల్ల ఫ్రెంచ్ వాళ్ళు ప్రొవోక్ అవుతారు అనమాట. సో వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే ఆ, అక్కడ మారిషియస్ నుండి అక్కడ ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ అతని నేవీని పంపిస్తాడు. సో అతను ఏం చేస్తాడంటే మద్రాస్ ని ఆక్యుపై చేసుకుంటాడు. నౌ ఈ కర్ణాటక అనే ప్లేస్ కి అన్వరుద్దీన్ అనే నవాబు ఐ మీన్ రూల్ చేసేవాడు అనమాట, రైట్? సో ఈ వార్ లో ఫ్రెంచ్ గెలుస్తుంది అనమాట. సో ఇది ఎక్కడ జరుగుతుంది? ఎట్ సెయింట్ థోమ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ అడయార్ దగ్గర జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ నుండి కెప్టెన్ పారడైజ్ లీడ్ చేస్తాడు. అండ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి యాక్చువల్లీ నవాబ్ ని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ హెల్ప్ అడుగుతుంది అనమాట. సో అతని కొడుకుని మహఫూజ్ ఖాన్ ని పంపిస్తాడు అనమాట. సో ట్రీటీ ఆఫ్ యాక్సిలా చాపెల్ ద్వారా ఎండ్ అవుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది యూరోప్ లో జరుగుతుంది ఈ ట్రీటీ. సో ఈ ట్రీటీ జరిగినప్పుడు ఇండియాలో కూడా యుద్ధం జరిగింది కాబట్టి దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ వీళ్ళు మాట్లాడుకుంటారు. సో ఆ ట్రీటీ ప్రకారం ఏదైతే మద్రాస్ ని క్యాప్చర్ చేసుకున్నారని మనం చదివామో, సో దాన్ని బ్రిటిష్ కి తిరిగి ఇచ్చేస్తారు. ఓకే, సో అండ్ సేమ్ అదే విధంగా అక్కడ నార్త్ ఇండియాలో, నార్త్ అమెరికాలో ఏదైతే బ్రిటిష్ ఫ్రెంచ్ యొక్క టెరిటరీస్ ని ఆక్యుపై చేసుకుందో దాన్ని తిరిగేసి ఇచ్చింది అనమాట. ఐఎమ్ సారీ. సో ఈ వారి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే యూరోపియన్ ఆర్మీస్ గాట్ రియలైజ్డ్ యాక్చువల్లీ మహఫూజ్ ఖాన్ ఆర్మీ అనేది చాలా పెద్దదన్నమాట.
సో బట్ ఫ్రెంచ్ యొక్క ఆర్మీ కంపారిటివ్లీ చాలా చిన్నది. బట్ ఒక డిసిప్లైన్డ్ ఆర్మీ ఉండటం వల్ల పెద్ద పెద్ద ఇండియన్ ఆర్మీస్ ని కూడా ఓడిపియొచ్చు అనే ఒక క్లారిటీ అనేది యూరోపియన్ పవర్స్ కి అర్థమైపోయింది అనమాట. సో సో దీని వల్ల అండ్ ఈ వార్ వల్ల ఇండియాలో నావల్ సుప్రమసీ ఎంత ఇంపార్టెంటో ఈ వార్ ద్వారా తెలుస్తుంది. దిస్ ఇస్ ఫస్ట్ కర్ణాటిక్ వార్. నౌ ద సెకండ్ కర్ణాటిక్ వార్ 1749 టు 1754 మధ్యలో జరిగింది. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఆంగ్లో ఫ్రెంచ్ రైవలరీ అనేది కంటిన్యూ అయింది. అండ్ మన నిజాం ఆఫ్ హైదరాబాద్ ఏమవుతుంది అంటే ఆయన చనిపోతాడు, నిజాం ముల్క్ అనమాట. సో అండ్ కర్ణాటిక్ లో కూడా చనిపోతారు. సో అక్కడ ఏమవుతుంది అంటే ఆ సక్సెషన్ కి ఎవరిని పెట్టాలి అనే ఆ ప్రాసెస్ లో డిస్ప్యూట్స్ వస్తాయి ఫ్రెంచ్ కి అండ్ బ్రిటిష్ కి. సో ఆ బ్యాక్ డ్రాప్ లో ఈ సెకండ్ కర్ణాటిక్ వార్ అనేది జరిగింది. రైట్ నౌ ఏమవుతుంది అంటే హైదరాబాద్ లో నాజిర్ జంగ్ వర్సెస్ ముజఫర్ జంగ్ అండ్ కర్ణాటిక్ లో అన్వరుద్దీన్ వర్సెస్ చందా సాహెబ్. నౌ ఫ్రెంచ్ ఎవరికి సపోర్ట్ చేసింది అంటే ఫ్రాన్స్ ఎవరికి సపోర్ట్ చేసింది అంటే ముజఫర్ జంగ్ అండ్ చందా సాహెబ్. ఓకే, వీళ్ళిద్దరికి సపోర్ట్ చేసింది అనమాట. ఓకే, సో హైదరాబాద్ లో ముజఫర్ జంగ్ ని నిజాంగా ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. దాంతో కొరోనాట్ చేస్తుంది. అండ్ లేటర్ డ్యూ టు సమ్ రీజన్స్ వాళ్ళ అంకుల్ సలాబత్ జంగ్ కింగ్ అవుతాడు అనమాట, నిజాం అవుతాడు అనమాట. సో అండ్ ఇదే టైంలో ఏమవుతుంది అంటే రోబర్ట్ క్లైవ్ ఏం చేస్తాడు అంటే ఆర్కోట్ అంటే కర్ణాటిక్ ఏరియాలో కృష్ణపోలి అనే ప్లేస్ ని అటాక్ చేసి దాని కంట్రోల్ లోకి తీసుకుంటాడు అనమాట. సో ఇన్ సింపుల్ ఈ సెకండ్ కర్ణాటిక్ వార్ ని బ్రిటిష్ గెలుస్తుంది అనమాట. రైట్, సో బ్రిటిష్ గెలుస్తుంది. దీని వల్ల ఏమవుతుంది అంటే కాన్సిక్వెన్సెస్ ఫస్ట్ డ్యూప్లెక్స్ అనే ఆయన్ని గవర్నమెంట్ ఆఫ్ ఫ్రాన్స్ ఏం చేస్తుంది, చాలా ఎకనామికల్ గా లాస్ అయింది, నీ వల్ల వార్ జరిగింది. సో అతన్ని పిలిపిస్తుంది అనమాట. ఫ్రాన్స్ కి పిలిపించి అతన్ని ఇండియాలో ఉన్న తన గవర్నర్షిప్ ని రద్దు చేస్తుంది. అండ్ ట్రీటీ ఆఫ్ పాండిచేరి అనేది జరుగుతుంది. సో దీంట్లో వీళ్ళిద్దరు ఫ్రాన్స్ అండ్ ఇంగ్లీష్ ఏమనుకుంటారు అంటే ఇంకా మనం లోకల్ డిస్ప్యూట్స్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదని వాళ్ళు డిసైడ్ అవుతారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే అంటే ఈ సెకండ్ కర్ణాటిక్ వార్ యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి అంటే ఇండియాలో ఉన్న ఎస్పెషల్లీ సదర్న్ పార్ట్ లో ఉన్న కింగ్స్ ఎక్కువగా యూరోపియన్ సపోర్ట్ మీద డిపెండ్ అయ్యారు. ఓకే, అండ్ ఫైనల్లీ ఏమైంది అంటే కర్ణాటిక్ ఏరియాలో మహమ్మద్ అలీ అతను అనే ఆయన కింగ్ గా కరోనేట్ అయ్యాడు. అండ్ సలాబత్ జంగ్ హైదరాబాద్ కి వాట్ వి కాల్ నిజాం అయ్యాడు. సో వీళ్ళు వీళ్ళు ఎలా అంటే ఈ యూరోపియన్ కంట్రీస్ మీద బాగా డిపెండ్ అయిపోయారు అనమాట. నెక్స్ట్ థర్డ్ కర్ణాటిక్ వార్ 1758 టు 1763 మధ్యలో జరిగింది. దీని యొక్క రీజన్ ఏంటి అంటే సేమ్ 7 years వార్ యూరోప్ లో జరుగుతుంది బిట్వీన్ బ్రిటిష్ అండ్ ఫ్రాన్స్. సో దానివల్ల వాళ్ళు అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇక్కడ కూడా దే గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ వార్ టైప్ అనమాట. సో ఫ్రెంచ్ ఏం చేస్తుందంటే ఇండియాలో ఉన్న ఇంగ్లీష్ ఫోర్ట్స్ ని ఆక్యుపై చేసుకుంటుంది. సో దీనివల్ల బ్రిటిష్ కి కోపం వస్తుంది. బ్రిటిష్ కి కోపం రావడం వల్ల దే డిక్లేర్ వార్ ఆన్ ఫ్రాన్స్ ఇన్ ఇండియా. సో దానివల్ల ఫ్రాన్స్ కి చాలా ఎకనామికల్ గా బాగా లాస్ అవుతుంది అండ్ స్ట్రాటజికల్ గా కూడా చాలా లాస్ అవుతుంది. ఓకే, ఇంగ్లీష్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ బ్యాటిల్ ఆఫ్ బ్యాండీ వాచ్ 1760లో జరుగుతుంది అనమాట. ఈ బ్యాటిల్లో ఏమవుతుంది అంటే ఇంగ్లీష్ జనరల్ ఐరికుట్ ఏం చేస్తాడు, ఈ ఫ్రెంచ్ ఆర్మీని డిఫీట్ చేస్తాడు అండ్ పాండిచ్చేరిని ఆక్యుపై చేసుకుంటాడు అనమాట. ఓకే, దట్ వాస్ వన్ ఆఫ్ ద మేజర్ ప్లేస్ ఫర్ ఫ్రెంచ్ సెటిల్మెంట్. సో దీనివల్ల ఫైనల్ గా ఏమిటంటే ఫ్రెంచ్ అనేది ఓడిపోతుంది. ట్రీటీ ఆఫ్ ప్యారిస్ జరుగుతుంది 1763లో. సో ఆ ట్రీటీ ప్రకారం పాండిచ్చేరి అండ్ చంద్రనగర్ ని బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ పీపుల్ కి రిటర్న్ చేస్తారు. బట్ ఆన్ వన్ కండిషన్, ఏమని అంటే ఇంకా ఇప్పటి నుండి ఫ్రెంచ్ పీపుల్ ఈ ఇండియన్ ఇండియన్ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ అనేది చేయకూడదు అని. సో దానికి అగ్రి అయ్యి ఈ ట్రీటీ అనేది అవుతుంది. సో విత్ దిస్ by eliminating all other European powers, British emerged as a powerful European country in India. సో ఇప్పుడు రీజన్స్ చూద్దాం ఎందుకు బ్రిటిష్ అయ్యింది, ఎందుకు ఫ్రాన్స్ అవ్వలేకపోయింది అనేది. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే లెస్ గవర్నమెంట్ కంట్రోల్. ఓకే,
It's like English East India Company is directed by private people. They are more profit oriented people. Okay. ఇక్కడ ఏమవుతుంది అంటే వెరాస్ ఫ్రెంచ్ ఏంటి బాగా స్టేట్ కంట్రోల్ అన్నమాట. ప్రతిదానికి గవర్నమెంట్ అక్కడ యూరోప్ లో ఉన్న గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వాళ్ళకి ఆటోనమీ తక్కువ. వెరాస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈజ్ నాట్ లైక్ దట్. ఇట్ వాస్ సుపీరియర్. ఓకే. తనకి నేవీలో కావచ్చు, ఇంపార్టెంట్ పోర్ట్స్ కట్టొచ్చు, లేకపోతే ఇంపార్టెంట్ సిటీస్ లో తన ఐ మీన్ పవర్ ని గ్రాప్ చేసుకోవడం కావచ్చు. అన్నిట్లో బ్రిటిష్ వాజ్ ఫార్ అహెడ్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అంటే బ్రిటిష్ నెవర్ నెగ్లెక్టెడ్ their commercial interest. Okay, they have political ambitions, right? But they have never neglected the commercial interest. But whereas the France, they almost forget. I mean వాళ్ళకి ఏంటంటే టెరిటోరియల్ అంబిషన్స్ అనేవి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు కమర్షియల్ కంటే. ఓకే. అండ్ నేవీ పరంగా కూడా కాస్త ఇన్ఫీరియర్ గా ఉండే ఫ్రెంచ్ పీపుల్. అనదర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎక్సెప్ట్ డూప్లెక్స్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో రోబర్ట్ క్లైవ్, హూట్ లాంటి ఐ మీన్ అంబిషియస్ ఇంపీరియలిస్టిక్ కమాండర్స్ ఉన్నారు. ఓకే. అది మిగతా యూరోపియన్ కంట్రీస్ లో ఇండియాకి ఎవరైతే వచ్చారో వాళ్ళల్లో అది దట్ వాస్ వన్ ఆఫ్ ది మేజర్ ల్యాకింగ్. బికాస్ ఆఫ్ దిస్ బ్రిటిష్ సర్పాస్డ్ ఆల్ అదర్ యూరోపియన్ కంట్రీస్. ఇప్పుడు కర్ణాటక అయిపోయింది. నౌ వి విల్ సీ ది బెంగాల్. నౌ యాక్చువల్లీ బెంగాల్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ అండ్ మోస్ట్ ఫెర్టైల్ ప్రావిన్స్ ఇన్ ది మొఘల్ ప్రావిన్స్ అనమాట. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ అంటే అప్పటి బెంగాల్ ప్రావిన్స్ అంటే ప్రెసెంట్ డే బంగ్లాదేశ్ అండ్ ఫ్యూ పార్ట్స్ ఆఫ్ బీహార్ అండ్ ఒడిస్సా, ఈ ఏరియాస్ ని కలిపి మనం బెంగాల్ ప్రావిన్స్ అనేవాళ్ళం అనమాట ఆ టైంలో. ఓకే. సో ఇక్కడ మేజర్ గా బ్రిటిష్ తో కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వచ్చిందంటే చాలా మంది అక్కడ ఉన్న నవాబ్స్, ద రూలింగ్ కింగ్స్ అపోజ్డ్ ది స్పెషల్ ప్రివిలేజెస్ టు బ్రిటిష్ అనమాట. సో వీళ్ళకంటూ కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ ఇస్తారనమాట. లైక్ ట్రేడ్ దగ్గర నుండి ట్యాక్స్ ఎగ్జెప్షన్ కావచ్చు, లేకపోతే లెస్ టరిఫ్స్ కావచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రివిలేజెస్ ని మిస్లీడ్ ఐ మీన్ ప్రాపర్ గా యూజ్ చేసుకోకుండా ప్రతి దాన్ని బాగా కరప్ట్ చేస్తున్నారని ఒక ఫీలింగ్ నవాబ్స్కి వచ్చింది అనమాట. ఓకే. ఈ బ్రిటిష్ వాళ్ళకి కూడా ఏంటి అంటే వాళ్ళకి ఫేవర్డ్ గా ఉన్న ఒక పర్సన్ నవాబ్ గా ఉంటే వీళ్ళకి వీళ్ళ ట్రేడ్ అనేది సెక్యూర్ గా ఉంటుంది అని మనం అనుకున్నాం. మనం ఇందాక కూడా అనుకున్నాం ఏంటి, బ్రిటిష్ నెవర్ కాంప్రమైజ్డ్ దర్ కమర్షియల్ ఇంట్రెస్ట్. సో దట్ వాస్ వెరీ క్లియర్. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ నౌ. ఓకే. బ్రిటిష్ వాళ్ళకి ఏంటి అంటే ఒక పప్పెట్ కావాలి, వాళ్ళకి అనుకూలంగా ట్రేడ్ పాలసీస్ కావాలి. సో దానికోసం బ్రిటిష్ వాళ్ళు ఈ బెంగాల్ నవాబ్ దే గాట్ విత్ కాన్ఫ్లిక్ట్. ద వన్ ఆఫ్ ద మోస్ట్ హిస్టారిక్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757 లో జరిగింది. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 100 years 1857 కూడా జరిగింది. నౌ ఏంటి అంటే నవాబ్ అలీవర్దీ ఖాన్ యొక్క సక్సెసర్ సిరాజుద్దౌలా అనమాట. ఓకే. హీస్ వన్ ఆఫ్ ద యాంగ్రీ యంగ్ మ్యాన్ టైప్ అనమాట ఈ నవాబ్ అనమాట. సో ఇతను ఏంటి అంటే బ్రిటిష్ తో చాలా కాన్ఫ్లిక్ట్స్ అనేవి వచ్చాయి. ఎందుకంటే ట్రేడ్ ప్రివిలేజెస్ అనేవి వాళ్ళు ఎక్కువగా మిస్యూజ్ చేస్తున్నారు. వాళ్ళ పర్మిషన్ లేకుండా కలకత్తాలో ఫోర్ట్స్ కడుతున్నారు. సో వీళ్ళు సిరాజుద్దౌలా ఏం చేస్తాడు అంటే ఫోర్ట్ విలియం ని ఆక్యుపై చేసుకుంటాడు. ఆక్యుపై చేసుకొని అక్కడున్న వాళ్ళని క్యాప్చర్ చేసుకొని అక్కడున్న ఆఫీసర్స్ ని ఒక బ్లాక్ హోల్ లో ఐ మీన్ సారీ బ్లాక్ హోల్ కాదు, యాక్చువల్లీ ఒక చీకటి రూమ్ లో పడేస్తాడు అనమాట. సో ఈ ఇన్సిడెంట్ ని ఏంటి అంటే ఆ చీకటి రూమ్ లో డ్యూ టు సఫకేషన్ చాలా మంది బ్రిటిష్ ఆర్మీ అనే వాళ్ళు చనిపోతారు అనమాట. ఆ బ్రిటిష్ ఆర్మీ అనే కాదు, దాంట్లో నార్మల్ వర్కర్స్ కూడా ఉంటారనమాట. సో డ్యూ టు సఫకేషన్ చాలా మంది చనిపోతారు అనమాట. సో ఈ ఇన్సిడెంట్ నే బ్లాక్ హోల్ ట్రాజెడీ అంటారు అనమాట. ఓకే. దీన్ని టూ టైప్స్ గా చూస్తారు. అంటే మన ఇండియన్ హిస్టోరియన్స్ ఎలా అంటే ఒక నెంబర్ కౌంట్ చెప్తారు. ఎస్ ఆబ్వియస్లీ తను చేసిన తప్పు, చనిపోయారు, ఒక నెంబర్ కౌంట్ చెప్తారు. కానీ బ్రిటిష్ హిస్టోరియన్స్ ఎలా చెప్తారంటే ఎగ్జాగరేట్ చేస్తారు అనమాట. మోర్ దెన్ 200 పీపుల్ చచ్చిపోయారు, దిస్ ఇస్ ది వాట్ బ్రూటాలిటీ ఆఫ్ ఇండియన్ కింగ్స్ అన్నట్టు వాళ్ళకి ఫేవర్డ్ గా హిస్టరీలో చేసిన చాలా హిస్టారికల్ మిస్టేక్స్ ని కప్పిపుచ్చడానికి, ఇలాంటి కారణాల వల్ల మేము ఇలా చేసామని చెప్పుకోవడానికి బ్రిటిష్ హిస్టోరియన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ చెప్తారు. నౌ బ్యాటిల్ చూద్దాం.
ఏమవుతుంది అంటే రాబర్ట్ క్లైవ్ దీన్ని లీడ్ చేస్తాడనమాట. ఓకే. ఇక్కడ ఏమవుతుంది అంటే అక్కడ మీర్ జాఫర్ ద ఆర్మీ చీఫ్ ఆఫ్ సిరాజుద్దౌలా అండ్ విత్ ఫ్యూ అదర్ పీపుల్ వాళ్ళు కలిసిపోయి ఏం చేస్తారు అంటే ఫ్రాంక్‌గా చెప్పాలంటే బ్యాటిల్ వాస్ హార్డ్‌లీ హ్యాపెండ్. ఒక ఇంకా 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 పచ్చిగా చెప్పాలి అంటే మీరు ఇంతసేపు వీడియో వింటున్నారు కదా! అంతవరకు జరగలే బ్యాటిల్. ఓకే. అందరూ అమ్ముడుపోయారన్నమాట బ్రిటిష్‌కి. ఓకే. సో, ప్రతి వాళ్ళు ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. సిరాజుద్దౌలా ఒక్కడికే పిచ్చోడిలా అయిపోతాడు. సో, ఏం చేస్తారు? సో, ఫైనల్లీ బ్రిటిష్ మిర్ జాఫర్‌ని సో, ఫైనల్లీ మీర్ జాఫర్‌ని ఏం చేస్తారు అంటే సిరాజుద్దౌలా పారిపోవడానికి ట్రై చేస్తాడు. బట్ మీర్ జాఫర్ కొడుకు చంపేస్తాడన్నమాట. ఫైనల్‌గా ఏం జరుగుతుంది అంటే బెంగాల్‌లో బ్రిటిష్ సుప్రమసీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే. మీర్ జాఫర్ నవాబ్ అవుతాడు. అండ్ లేటర్ ఆహ్, మీర్ జాఫర్ తర్వాత కొన్ని రోజుల తర్వాత మీర్ కాసిమ్‌తో రిప్లేస్ చేస్తారు. సో, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 1764లో జరుగుతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ద మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఓకే. మీర్ జాఫర్ తర్వాత మీర్ ఖాసిమ్‌ని అపాయింట్ చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. ఈవెన్ దో బ్రిటిష్ అపాయింట్ హిమ్, హి హి వాంట్స్ టు రూల్ ఇండిపెండెంట్‌లీ. బ్రిటిష్ కంట్రోల్ నుండి దూరంగా తను పరిపాలించాలనుకుంటాడు. ఇన్‌ఫాక్ట్ హి షిఫ్ట్స్ ది క్యాపిటల్ సిటీ. ఓకే. సో దట్ బ్రిటిష్ ఇంటర్ఫియరెన్స్ అనేది తగ్గుతుంది అని అనుకుంటాడు. ఆహ్, ఈవెంచువల్లీ బ్రిటిష్‌తో కాన్‌ఫ్లిక్ట్స్ వస్తాయి. ఇంటర్నల్ ట్రేడ్స్ మీద డ్యూటీస్ అబాలిష్ చేస్తాడన్నమాట. వాళ్ళకున్న ఫ్రీ టాక్సెస్ గాని, ఎగ్జంప్షన్స్ కానీ అవి అబాలిష్ చేస్తాడు. సో దీనివల్ల బ్రిటిష్ వాళ్ళకి గొడవలవుతాయి. సో బ్రిటిష్ వాళ్ళతో గొడవలవుతాయన్నమాట. సో ఇతను ఏం చేస్తాడు అంటే నవాబ్ ఆఫ్ అవధ్ దగ్గరికి వెళ్ళి ఒక అలయన్స్ ఫార్మ్ చేద్దాం విత్ మొఘల్ ఎంపరర్ అనుకుంటాడు. లైక్ ఐ మీన్ షుజావుద్దౌలా అండ్ షా ఆలం వీళ్ళ దగ్గరికి వెళ్ళి అలయన్స్ ఫార్మ్ చేద్దాం. మనం బ్రిటిష్ వాళ్ళని డిఫీట్ చేద్దాం. ఓల్డ్ మొఘల్ ఎంపైర్ యొక్క గ్లోరీని బ్రింగ్ బ్యాక్ చేద్దాం అనే ఐడియాతో వెళ్తాడు అనమాట. సో ఈ అలయన్స్ ని బ్రిటిష్ ఫోర్సెస్ అనేవాళ్ళు ఐ మీన్ ఓడిస్తారనమాట. సో ఫైనల్లీ కంప్లీట్ గా బ్రిటిష్ కంట్రోల్ బెంగాల్ ని బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తుంది ఈ బ్యాటిల్లో వీళ్ళు ఓడిపోవడం వల్ల. ఓకే. ట్రీటీ ఆఫ్ అలహాబాద్ వల్ల ఐ మీన్ ఈ పోస్ట్ వార్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ తో ఎండ్ అవుతుంది అనమాట. ఓకే. రాబర్ట్ క్లైవ్ విల్ బికేమ్ ది ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. దిస్ ఇస్ ఇంపార్టెంట్. నౌ దీనివల్ల ఏంటి నార్త్ ఇండియాలో బ్రిటిష్ యొక్క డామినెన్స్ స్టార్ట్ అయింది. మనం చదువుకున్నాం కదా లైక్ కర్ణాటిక్ వార్ ఈ ఏరియా అయిపోయింది. నౌ దే స్టార్టెడ్ ద బెంగాల్ ఏరియా. దెన్ సో డైరెక్ట్ 1772 నుండి మొత్తం డైరెక్ట్ కంట్రోల్ బ్రిటిష్ కంట్రోల్, బెంగాల్ యొక్క పూర్తి కంట్రోల్ బ్రిటిష్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. సో ట్రీటీ ఆఫ్ అలహాబాద్ 2 సెపరేట్ ట్రీటీస్ అనేవి రాబర్ట్ క్లైవ్ ఉద్దౌలా అండ్ షా ఆలంతో చేస్తాడు. ముందు నవాబ్ ఆఫ్ అవధ్‌తో ఏం చేస్తాడు అంటే అవధ్ అండ్ కారా అనే ప్లేసెస్ మొఘల్ ఎంపరర్‌కి ఇచ్చేస్తాడు. ఓకే. అతని దగ్గర నుండి తీసుకొని అండ్ ఇతన్ని 50 లాక్స్ పే చేయమంటాడు డ్యూ టు వార్ కంపెన్సేషన్. అండ్ బల్వంత్ సింగ్ బల్వంత్ సింగ్ హూ హెల్ప్డ్ ది బ్రిటిష్ జమీందార్ ఆఫ్ బనారస్ అతనికి అతన్ని తీసేస్తాడు అవధ్ నవాబ్. సో అతన్ని మళ్ళీ అంటే రీఇన్‌స్టేట్ చేస్తారు. షా ఆలంతో ఏంటి అంటే అలహాబాద్ అలహాబాద్‌లో ఇతను ఉంటాడు అండర్ ది కంపెనీ ప్రొటెక్షన్. ఓకే. నౌ బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ ఏరియా యొక్క దివానీ రైట్స్ అంటే రెవెన్యూ కలెక్షన్ రైట్స్ 26 లాక్స్ కి తీసుకుంటారు. అండ్ నిజామత్ రైట్స్ అంటే ఏంటి మన మిలిటరీ ఫంక్షన్స్, పోలీస్ ఫంక్షన్స్ దానికి 53 లాక్స్ తీసుకుంటారు అన్నమాట. సో ఓవరాల్ గా ఇప్పటివరకు ఏం జరుగుతుంది అంటే కర్ణాటిక్ వార్ లో ఏమవుతుంది బ్రిటిష్ సదర్న్ ఇండియాలో స్ట్రాంగ్ అవుతుంది. విత్ ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ బక్సర్ నార్థన్ ఇండియాలో ఇట్ విల్ ఇట్ బికేమ్ స్ట్రాంగ్. నౌ వి విల్ గో టు నెక్స్ట్ వచ్చేసి ఆంగ్లో మైసూర్ వార్స్. సో ఆంగ్లో మైసూర్ వార్ 1767 to 1769 ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ జరిగింది. ఓకే. యాక్చువల్లీ వడయార్స్ రూల్ చేసేవాళ్ళు. దానికి హైదర్ అలీ అనే సోల్జర్ అక్కడ జాయిన్ అయ్యి అక్కడ అంచెలంచెలుగా ఎదిగి అక్కడ ఒక ఇంపార్టెంట్ కింగ్ మేకర్ అవుతాడు అనమాట. సో అతను ఏంటి అంటే ఫ్రెంచ్ తో చాలా క్లోజ్ గా ఉంటాడు. బికాస్
దీనివల్ల ఏంటంటే బ్రిటిష్ ఫెల్ దట్ మన మన ఇంట్రెస్ట్లకి ఏదైనా అవుతుందేమో, మన సుప్రమసీ తగ్గుతుందేమో అని బ్రిటిష్ యూజ్ టు ఫీల్ ఇన్సెక్యూర్ అనమాట. ఓకే. సో చాలా సందర్భాలలో హైదర్ అలీని ఓడిపియడానికి బ్రిటిష్ వాళ్ళు నిజాం వాళ్ళతో, మరాఠాస్తో, డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్తో అలై అలయన్స్ అనేది ఫామ్ చేస్తుంటారు అనమాట. బట్ డిప్లొమాటికల్లీ వాళ్ళని న్యూట్రలైజ్ చేసేవాడు హైదర్ అలీ. ఓకే. సో ఇతను ఇండియన్ మన ఇండియన్ కింగ్స్ లో ఈ వెస్టర్న్ మిలిటరీ ట్రైనింగ్ ఇప్పిస్తాడు అనమాట. ఇన్ఫాక్ట్ వెపన్స్ ని మోడర్నైజ్ చేస్తాడు సో దట్ యూరోపియన్ సోల్జర్స్ కి ధీటుగా ఫైట్ చేసే విధంగా ఆర్మీని తయారు చేస్తాడు అనమాట. ఓకే. ఇది ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ నియర్లీ 1.5 years జరుగుతుంది. ఓకే. హైదరాబాద్ ఇది ట్రీటీ ఆఫ్ మద్రాస్ తో ఎండ్ అవుతుంది అనమాట. సింపుల్ గా ఏంటి అంటే ఈ వార్ లో ఎవరు గెలవరు, సింపుల్ గా ప్రిజనర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ లో ఏంటి అంటే ఐ మీన్ ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ లో ఏంటి అంటే ఒక ట్రీటీ ప్రొవిజన్ ఏంటి అంటే వెన్నెవర్ ఇంకా వాళ్ళు ఏమవుతారు అంటే మైసూర్ తో ఒక ట్రీటీ క్లాజ్ ఉంటుంది అనమాట. నీ మీద ఎవరు అటాక్ చేసినా కూడా బ్రిటిష్ హెల్ప్ చేస్తుంది అని ఆ ట్రీటీలో ఉంటుంది. అండ్ వైస్ వర్సా అనమాట, బ్రిటిష్ మీద ఎవరు అటాక్ చేసినా కూడా మైసూర్ హెల్ప్ చేయాలన్నమాట. నౌ ఆ బ్యాక్ డ్రాప్ లో వెన్ మరాఠాస్ అటాక్స్ హైదర్ అలీ, సో బ్రిటిష్ సపోర్ట్ చేయదన్నమాట. ఓకే. సో దీనివల్ల ట్రీటీ వయలేషన్ అవుతుంది అని అయింది అని హైదర్ అలీకి కోపం వస్తుంది అనమాట. సో వీళ్ళు ఫ్రెంచ్ తో ఐ మీన్ అలయన్స్ లోకి వెళ్తారు. సో ఇదే టైంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు అంటే మాహేని క్యాప్చర్ చేసుకుందాం అనుకుంటారు. ఈ మాహే అనేది హైదర్ అలీ ప్రొటెక్షన్ లో ఉండేది. ఎవరి సెటిల్మెంట్ ఇది? యాక్చువల్లీ ఫ్రెంచ్ యొక్క సెటిల్మెంట్ అనమాట. ఓకే. ఈ ఈ వార్ మధ్యలో ఏం జరుగుతుంది అంటే ఆ, ఈ వార్ మధ్యలో మరాఠాస్ తో అండ్ నిజామ్స్ తో హైదర్ అలీ అలయన్స్ లోకి వెళ్తాడు. ఓకే. అండ్ ఆర్కోట్ అనే ప్లేస్ ని మనం ఆక్యుపై చేసుకుంటారు అనమాట హైదర్ అలీ. ఓకే. ఈ టైంలో మధ్యలో హైదర్ అలీ చనిపోతాడు. దాన్ని టిప్పు సుల్తాన్ కంటిన్యూ చేస్తాడు అనమాట. సో ఈ వార్ కూడా పెద్దగా దెర్ వాస్ నో డైరెక్ట్ ఎనీ విన్నర్స్. ఓకే. ట్రీటీ ఆఫ్ మంగళూరు తో ఎండ్ అవుతుంది. సో ఏదైతే ఆక్యుపై చేసుకున్న టెరిటరీస్ ఉంటుందో దాన్ని స్టేటస్ కో మెయింటైన్ చేస్తారు. ఓకే. థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ 1792 మధ్యలో జరుగుతుంది అనమాట. ఓకే. సింపుల్ రీజన్ ఏంటి అంటే కాన్ఫ్లిక్ట్ అనేది కంటిన్యూ అవుతుంది టిప్పు సుల్తాన్ మధ్య అండ్ బ్రిటిష్ మధ్య. ఓకే. అండ్ ట్రావెన్కోర్ అనేది బ్రిటిష్ అలాది ఉండేది. దాని మీద టిప్పు సుల్తాన్ అటాక్ చేస్తాడు. సో దానివల్ల థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ స్టార్ట్ అవుతుంది. సో ఈ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ లో బ్రిటిష్, మరాఠాస్ అండ్ నిజామ్స్ వీళ్ళందరూ టిప్పు సుల్తాన్ కి అగేన్స్ట్ గా అవుతారు. ఓకే. స్టార్టింగ్ లో ఇతను వార్ లో ఐ మీన్ ముందంజలోనే ఉంటాడు కానీ సమ్హౌ హీ లూజెస్ ది గ్రిప్ ఆఫ్ ది వార్ అండ్ హీ లూజెస్ ది వార్. టిప్పు సుల్తాన్ లూజెస్ ది వార్. ఓకే. ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం తో ఈ వార్ ఎండ్ అవుతుంది అనమాట. మోర్ దెన్ హాఫ్ ఆఫ్ హిస్ టెరిటరీ వాస్ సీడెడ్ టు బ్రిటిష్ వాళ్ళు తీసేసుకుంటారు అండ్ దానికి వార్ కంపెన్సేషన్ కూడా పే చేస్తారు. నౌ ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్. సింపుల్ గా దాన్ని రివెంజ్ తీసుకుందామని టిప్పు సుల్తాన్ మళ్ళీ రెడీ అవుతాడు. ఈ టైంలో ఏంటంటే లార్డ్ వెల్లెస్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ అంబిషియస్ అండ్ ఇంపీరియలిస్టిక్ బ్రిటిష్ ఆఫీసర్. సో ఇతను ఇండియాని రూల్ చేస్తుండే అనమాట. సో అతన్ని కంప్లీట్ యాక్చువల్లీ ఈయన ఏంటి అంటే లార్డ్ వెల్లెస్లీకి ఒక రకంగా ఆ, అమెరికాలో ఫ్రెంచ్ రైవలరీ అప్పుడు అది కూడా అక్కడ కూడా వర్క్ చేస్తాడు. సో ఫ్రెంచ్ మీద యూజువల్లీ ఎక్కువ కోపం ఉంటుంది. టిప్పు సుల్తాన్ ఫ్రెంచ్ పీపుల్ తో క్లోజ్ గా ఉండడం వల్ల ఫ్యూచర్ లో ఎప్పుడైనా కూడా ఆ ఈయనకి చాలా పెద్ద థ్రెట్ అవ్వచ్చు అనే ఆ ఉద్దేశంతో ఈ ఈ థాట్ దట్ టిప్పు సుల్తాన్ ఎలా అయినా ఎలిమినేట్ చేయాలని అనుకున్నాడు. ఓకే. ఇతను ఏమంటాడు అంటే ఆ, నువ్వు వేరే ఫారెన్ పవర్స్ తో కలిసి బ్రిటిష్ మీద అటాక్ చేద్దాం అనుకుంటున్నావు. సో దానికి అనుకూలంగా ఐ మీన్ దానికి అలా అవ్వకుండా ఉండడానికి సబ్సిడరీ అలయన్స్ లో జాయిన్ అవ్వమని అంటాడు అనమాట. యాక్చువల్లీ సబ్సిడరీ అలయన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అంటే సింపుల్ గా ఏం లేదు. సబ్సిడరీ అలయన్స్ ఏంటి అంటే ఆర్మీ ఆర్మీ ఉండదు. ఓకే. ఆర్మీని మొత్తం ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ రూలర్ ఉన్నాడు. ఓకే. ఆ కింగ్ ఉన్నాడు.
ఓకే. ఆ కింగ్‌కి సెపరేట్ ఆర్మీ ఉంటుంది యూజువల్‌గా. బట్ ఈ ఆర్మీ ఉండదు ఇప్పుడు. ఈ సబ్సిడరీ అలయన్స్‌లో సైన్ చేస్తే. బ్రిటిష్ ఏం చేస్తుంది? ఆర్మీని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. దాంతో పాటు ఒక రెసిడెంట్ ఉంటాడు. అంటే సింపుల్‌గా ఒక అంబాసిడర్. ఎక్కడ ఉంటాడు? ఈ కింగ్ యొక్క కోర్ట్‌లో ఉంటాడు. ఓకే. అండ్ ఈ ఈ కింగ్ ఏ ఫారెన్ పవర్‌తో కూడా ఎటువంటి ట్రీటీ చేసుకోకూడదు. ఒకవేళ ట్రీటీ చేసుకోవాలన్నా కూడా బ్రిటిష్ పర్మిషన్ అనేది అవసరం. సో, దిస్ ఈస్ సబ్సిడరీ అలయన్స్ సింపుల్‌గా. సో, ఈ ఈ వార్‌లో ఒక్కోడు యూజువల్ దిస్ లీడ్స్ టు defeat of Tipu Sultan. Okay. Tipu Sultan finally dies in Srirangapatnam అండ్ వడయార్ ఒక సో దీంతో మైసూర్లో ఈ హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్ చాప్టర్ ఎండ్ అవుతుంది అనమాట. అక్కడ ఒక మళ్ళీ ఇంకో వడయార్ రూలర్ని తీసుకొని వచ్చి అక్కడ ఒక పపెట్ రూలర్ని ఇన్స్టాల్ చేస్తారనమాట. సో సింపుల్గా ఆంగ్లో మైసూర్ వార్ సింపుల్గా ఏంటి అంటే ఫస్ట్ 2 అవర్స్లో ఎటువంటి రిజల్ట్ ఉండదు, నో రిజల్ట్ అనమాట. సో దీంట్లో ఆఫ్ టెరిటరీ పోతుంది, దీంట్లో మొత్తానికి పోతుంది. దిస్ ఇస్ ది సింపుల్ సమ్మరీ ఆఫ్ ఆంగ్లో మైసూర్ వార్. నౌ ఏ విధంగా ఇప్పుడు పంజాబ్ ని బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారో చూద్దాం. ఓకే. యూజువల్ స్టార్టింగ్ లో ఏంటి అంటే గురు గోవింద్ సింగ్ చనిపోయాక ఈ బందా బహదూర్ అనే ఒక పర్సన్ యొక్క లీడర్షిప్ లో మొఘల్ రూలర్స్ కి అగేన్స్ట్ గా రిబిలియన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఏంటి అంటే సిక్ అనే వాళ్ళు ఈ సిక్స్ ఏరియాలో ఉన్న వాళ్ళు పొలిటికల్ గా యూజువల్ గా 2 టైప్స్ గా డివైడ్ అవుతారు. కొందరు లిబరల్ ఉంటారు, కొందరు ఆర్థోడాక్స్ ఉంటారు. ఓకే. ఈ టర్మ్స్ ఇంపార్టెంట్, జస్ట్ గో త్రూ ఇట్. నౌ ధల్ ఖల్సా అనే ఆర్గనైజేషన్ ఫామ్ అవుతుంది. ఓకే. కపూర్ సింగ్ లీడర్షిప్. ఓకే. వీళ్ళు ఏంటి అంటే ఆర్మీ ఆఫ్ వెటరన్స్, ఆర్మీ ఆఫ్ యంగ్. అంటే ఇప్పుడు నేను వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు సే ఇస్ అసలు పంజాబ్ సిచ్యువేషన్ ఎలా ఉండేది? సింపుల్ గా ఏంటి అంటే పంజాబ్ అనే ఏరియా డివైడెడ్ అయింది ముక్కలు ముక్కలుగా. ఇప్పుడు ప్రెసెంట్ పంజాబ్, మోడర్న్ డే పాకిస్తాన్ పంజాబ్ అండ్ ప్రెసెంట్ మోడర్న్ డే ఇండియన్ పంజాబ్ మొత్తం ఆ, చాలా ముక్కలు ముక్కలుగా డివైడ్ అయింది. సో వీటిని సింపుల్ గా ఏం చెప్పాలి అంటే మిసిల్స్ అంటారనమాట. ఓకే. సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ని రంజిత్ సింగ్ అనే అతను ఏంటి వీళ్ళు కాన్ఫెడరసీగా ఫామ్ అవుతారు. ఓకే. సింపుల్ గా చెప్పాలి అంటే ఇది ఒక కంట్రీ లాగా వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ లాగా వీళ్ళు విడిపోయారు. ఓకే. ఒక కామన్ ఐడియాలజీ, వాళ్ళ కల్చర్ కావచ్చు, రిలీజన్ కావచ్చు, దీనివల్ల యునైట్ అవుతారు. మనం స్ట్రాంగ్ గా ఉంటేనే ఈ ఏరియా ప్రొటెక్ట్ అవుతుంది అని. సో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ట్రై చేస్తారు. రంజిత్ సింగ్ అనే అతను వన్ ఆఫ్ ద ప్రామినెంట్ పర్సన్ ఇన్ పంజాబ్ హిస్టరీ. ఓకే. హీ బిలాంగ్స్ టు సుకర్ చకియా మిసిల్. ఓకే. హీ ఈస్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ అండ్ అంబిషియస్ రూలర్ ఫ్రమ్ పంజాబ్. ఇతను జమ్మూ అండ్ అమృత్సర్ ని అక్వైర్ చేసుకుంటాడు. బ్రిటిష్ వాళ్ళతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాడు. స్టార్టింగ్ లో నెగోషియేషన్స్ ఫెయిల్ అవుతాయి, బట్ ట్రీటీ ఆఫ్ అమృత్సర్ 1809లో దే బికమ్ అలైస్. ఓకే. తర్వాత ఇతను ముల్తాన్, కాశ్మీర్, పెషావర్ ఈ ప్లేసెస్ ని ఆక్యుపై చేసుకుంటాడు. అండ్ ఏంటి అంటే చాలా బ్రిటిష్ ప్రెషర్ వల్ల అతను సైన్ చేయాల్సి వస్తుంది. బట్ బ్రిటిష్ ట్రూప్స్ ని ఆ, ఎక్కువగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పంజాబ్ లో ఉండడానికి రణజిత్ సింగ్ బతుకున్నంత కాలం జరగనివ్వలేదు. సో రంజిత్ సింగ్ 1839లో చనిపోతాడు. ఇతను చనిపోయినప్పుడు ఆ ప్లేస్ ఆ కింగ్డమ్ వీక్ అవుతుంది. బికాస్ ఒక స్ట్రాంగ్ లీడర్ చనిపోయిన వెంటనే ఆ వాక్యూమ్ ఫుల్ఫిల్ చేయడానికి టైం పడుతుంది. అండ్ డ్యూ టు వీక్ లీడర్షిప్ అంతా వీక్ అవుతుంది అనమాట ఆ ఏరియా. సో ఇదే టైంలో ఏంటి అంటే బ్రిటిష్ ఇదే కరెక్ట్ ఆపర్చునిటీ అని తన ట్రూప్స్ ని పంపిస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే సో ఈ రీజన్ వల్ల బ్యాటిల్ జరుగుతుంది. ఈ బ్యాటిల్లో సిక్స్ 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 ఆర్మీ ఓడిపోతుంది అనమాట. నౌ దీనికి రిటాలియేషన్ గా దానికి రివెంజ్ తీసుకోవడం కోసం ఇంకో వార్ జరుగుతుంది. దీంట్లో కూడా సిరీస్ ఆఫ్ బ్యాటిల్స్ లో ఓడిపోతారు అనమాట. సో ఫైనల్లీ బ్రిటిష్ ఏం చేస్తుందంటే పంజాబ్ ని బ్రిటిష్ టెరిటరీలో ఎనెక్స్ చేసుకుంటుందని. సో దిస్ ఈస్ హౌ బ్రిటిష్ ఆక్యుపైడ్ పంజాబ్. నౌ ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆంగ్లో మరాఠా వార్స్.
సో సింపుల్గా మరాఠాస్ వి హ్యావ్ లెంట్ ద గ్రేట్ శివాజీ. శివాజీ మరాఠా ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. సో ఈవెన్ తో వెన్ శివాజీ వాజ్ అలైవ్, ద ఎంపైర్ వాజ్ గ్రోయింగ్ స్టేజ్లో ఉంది. తన ఫ్యూచర్ సక్సెసర్స్ దాన్ని చాలా హ్యూజ్గా ఎక్స్పాండ్ చేస్తారనమాట. మరాఠా ఒక పాయింట్ ఆఫ్ టైంలో దే ఆల్మోస్ట్ రూల్డ్ ఎంటైర్ ఇండియా. ఓకే, బట్ ద థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1761 జరగడం వల్ల ఏమవుతుందంటే మరాఠాస్ చాలా వీక్ అవుతారు అనమాట. ఓకే, సో బాజీరావ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పేష్వా ఆఫ్ మరాఠా. సో హీ ఎస్టాబ్లిష్డ్ కాన్ఫెడరసీ ఆఫ్ మరాఠాస్ చీఫ్, ఎక్స్పాండింగ్ పవర్స్. అంటే సింపుల్గా ఏంటి అంటే సేమ్ ఇందాక లాగానే మరాఠా ఏరియా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళందరినీ యునైట్ చేస్తాడు అనమాట. లైక్ ప్రామినెంట్ లైక్ గైక్వాడ్స్, భోన్సలెస్, హోల్కర్స్, సింధియాస్, వీళ్ళందరినీ అంటే ఇలా ఇంపార్టెంట్ స్మాల్ రూలర్స్ అందరూ కలిసి ఒక కాన్ఫెడరసీగా ఫామ్ అయ్యి రూల్ చేస్తారనమాట. ఓకే, ఈ పానిపట్లో ఆ, మాధవరావు పేష్వా చనిపోయాక యూజువల్గా ఈ కాన్ఫెడరసీ మీద పట్టు అనేది పోతుంది, చాలా వీక్ అవుతుంది. సో ఇదే టైంలో బ్రిటిష్ వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఇంకా మిగిలిన మేజర్ పవర్ థ్రెట్ ఎవరైనా ఉన్నారంటే మరాఠాస్. వీళ్ళు వీక్ అయ్యారు, ఇంటర్నల్ గా చాలా కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నాయి. సో ఎలా అయితే బెంగాల్, బీహార్, ఒరిస్సాలో వీళ్ళు రూల్ ఎస్టాబ్లిష్ చేశారో అదే విధంగా బాంబేలో అంటే మరాఠా ఏరియాలో కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఆపర్చునిటీ దొరికింది. ఇక్కడ డిస్ప్యూట్ జరుగుతున్నాయి కాబట్టి ఇంటర్వ్యూన్ అవ్వడం. ఆ టైంలో ఎలా అంటే ఇప్పుడు లైక్ మోడర్న్ డే యుఎస్ఏ, వరల్డ్ ఎక్కడైనా గొడవలు జరుగుతుంటే ఆగండి నేను ఉన్నాను అంటే, దట్స్ హౌ సూపర్ పవర్స్ యూజువల్లీ ట్రై టు ప్రొజెక్ట్ దేర్ హెజిమోనీ అనమాట. ద ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ ఏంటో చూద్దాం. ఓకే, మాధవరావు బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 3 చనిపోయాక నారాయణరావు కింగ్ అవుతారు, ఫిఫ్త్ పేష్వా అవుతాడు. ఓకే, పేష్వా ఇస్ లైక్ ప్రైమ్ మినిస్టర్. సో ఇది నచ్చక వాళ్ళ అంకుల్ రఘునందన్ రావు ఇతన్ని చంపేస్తాడు, నారాయణరావుని. ఓకే, ఇప్పుడు ఈ నారాయణరావు చనిపోయాడు కాబట్టి ఇదే టైంలో ఇతను ఒక బాయ్కి భర్తిస్తాడు, ఆయన పేరు సవై మాధవరావు. రైట్ నౌ లీగల్గా ఈ సవై మాధవరావు ఇస్ ద హైర్ అనమాట. సో దీన్ని రికగ్నైజ్ చేస్తూ అప్పుడు నానా ఫడ్నవీస్ అని వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద 12 మరాఠా చీఫ్స్, అంటే అక్కడ కాన్ఫెడరసీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్, అతను దాన్ని రికగ్నైజ్ చేస్తూ సవాయ్ మాధవరావుని రూలింగ్ లో ఐ మీన్ తన చైర్ మీద కూర్చోబెట్టి, ఐ మీన్ వాట్ ఐ మీన్ ఇస్ హీ లుక్ ఆఫ్టర్ ది డే టు డే అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్. ఓకే, దీని తర్వాత ట్రీటీ ఆఫ్ సూరత్ జరుగుతుంది 1775లో. రఘునాథ్ రావు ఏం చేస్తాడు, అతని కంట్రోల్లో ఉన్న టెరిటరీస్ ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఆ ట్రీటీ ఆఫ్ పురందర్లో ఏమవుతుంది అంటే ఆ ట్రీటీని యాక్సెప్ట్ చేసి బ్రిటిష్ వాళ్ళు రఘునాథ్ రావుకి పెన్షన్ ఇవ్వడానికి కూడా అగ్రి అవుతుంది. ఓకే, అండ్ ఇదే టైంలో నానా ఫడ్నవీస్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు హెల్ప్ కోసం. సో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. మరాఠా ఆర్మీ లెడ్ బై మహర్జీ సింధియా, ఈయన ఏం చేస్తాడు అంటే బ్రిటిష్ ఆర్మీని ట్రాప్ చేస్తాడు. ఫైనల్ గా బ్రిటిష్ వాళ్ళతో ట్రీటీ ఆఫ్ వడ్గావ్ సైన్ చేస్తాడు. అండ్ ట్రీటీ ఆఫ్ సల్బై ఇంకో ట్రీటీ కూడా అవుతుంది. ఈ ట్రీటీలో నానా ఫడ్నవీస్ అంటే ఈ మరాఠా వాళ్ళు ఏం చేస్తారంటే సెల్సెట్టీలో ఉన్న ఇంగ్లీష్ పొజిషన్ ని రికగ్నైజ్ చేశారు, అంటే ఇది మీది అని ఒప్పుకున్నారు అనమాట మరాఠా వాళ్ళు. దాని తర్వాత ఏంటి అంటే ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్న కొన్ని మరాఠా టెరిటరీస్ ని తిరిగి ఇచ్చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. మరాఠా టెరిటరీస్ ని తిరిగి ఇచ్చేస్తారు. అండ్ బ్రిటిష్ వాళ్ళ కోసం ట్రేడ్ ప్రివిలేజెస్ అండ్ మ్యూచువల్ పీస్ అగ్రిమెంట్ చేసుకుంటారు. మాజీ సింధియాని ఈ ట్రీటీ అబ్జర్వర్ గా పెడతారు. సో సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ లో ఏమవుతుందంటే ఇది చాలా ఇయర్స్ తర్వాత జరుగుతుంది. ఓకే, నియర్ 20 years తర్వాత జరుగుతుంది ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ తర్వాత. సో అప్పుడు బాజీరావ్ టు బికమ్ ఐ మీన్ హీ విల్ బికమ్ ది పేష్వా. దానికంటే ముందున్న మాధవరావు నారాయణ్ అనే అతను సూసైడ్ చేసుకుంటాడు ఆ పేష్వా. ఓకే, దాంతో పాటు నానా ఫడ్నవీస్ అనే ఇంపార్టెంట్ పర్సన్ కూడా చనిపోతారని చెప్పా కదా, సో ఆయన కూడా చనిపోతాడు. సో ఈ అన్ని ఆపర్చునిటీస్ వల్ల ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళకు ఆపర్చునిటీ దొరికింది. ట్రీటీలో ఇంతకుముందు జరిగిన కొన్ని ట్రీటీ వైలేషన్స్ చేసి యుద్ధానికి స్కోప్ ఇస్తుంది అన్నమాట. అండ్
అక్కడ జశ్వంతరావు హోల్కర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ ద కాన్ఫెడరసీ పేషవా వాళ్ళకి against గా రిపోర్ట్ చేస్తాడు. అండ్ ఈ వార్లో ఇంగ్లీష్ వాళ్ళ ఆర్మీని ఆర్థర్ వెల్లెస్లీ he will lead the army and he defeated the Maratha forces. ఓకే, సో ట్రీటీ ఆఫ్ బసైన్లో ఏమవుతుంది అంటే పేష్వా ఇంగ్లీష్ ట్రూప్స్ ఉండడానికి ఒప్పుకుంటాడు అనమాట. అంటే ఒక రకంగా సబ్సిడరీ అలయన్స్కి ఒప్పుకుంటాడు అనమాట. కొన్ని టెరిటరీస్ని తీసుకుంటారు బ్రిటిష్ వాళ్ళు. అండ్ సూరత్ ఏరియాని కూడా మొత్తానికి వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. రైట్. సో ఇప్పుడు మరాఠా ఏరియా అనేది ఆల్మోస్ట్ ఒక బ్రిటిష్ స్మాల్, అంటే ఒక బ్రిటిష్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్గా అయిపోయింది. అంత ప్రామినెన్స్ అనేది కోల్పోయింది. మరాఠా ఐసోలేట్ అయిపోయింది, చాలా వీక్ కూడా అయిపోయింది. ట్రీటీ ఆఫ్ బసెన్ కూడా బ్రిటిష్ వాళ్ళకి ఫేవర్డ్గా బాగా చేస్తుంది. నౌ థర్డ్ ఆంగ్లో మరాఠా ఉంది. సో దీని ప్రకారం ఏంటి అంటే సింపుల్గా ఈ ట్రీటీ ఆఫ్ బసెన్ లో కొన్ని వయలేషన్స్ అండ్ పింటారిస్ దే ఆర్ లైక్ లోకల్ థీవ్స్ అనమాట. సో వీళ్ళకి అగేన్స్ట్గా యాక్షన్ తీసుకుందాం అనుకుంటుంది బ్రిటిష్. అండ్ అప్పుడే మరాఠా చీఫ్స్ వీళ్ళందరూ ఏంటంటే డిసైడ్ అవుతారు, ఏంటి మనం ఎలా అయినా కూడా అగేన్స్ట్గా కలిసికట్టుగా అగేన్స్ట్ బ్రిటిష్ ఫైట్ చేయాలి అని. సో ఓవరాల్గా ఈ వార్లో మరాఠా వాళ్ళు ఓడిపోతారు. ఓడిపోయాక ఇంపార్టెంట్ మరాఠా చీఫ్స్తో ట్రీటీస్ చేయించుకుంటారు. పేష్వాషిప్ అబాలిష్ అయిపోతుంది. ఓకే. అండ్ ప్రతాప్ సింగ్ అనే ఒక శివాజీ యొక్క రిలేటివ్ని ఒక చిన్న సతారా అనే చిన్న ప్లేస్లో అతన్ని మరాఠా కింగ్గా ఎస్టాబ్లిష్ చేస్తారు అన్నమాట. సో దీంతో బ్రిటిష్ వాళ్ళు ఎలా ఎక్స్పెండ్ చేస్తారు అనేది మనం చూసాము. ఫస్ట్ కర్ణాటిక్ వార్, సెకండ్, థర్డ్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బక్సర్, ఫస్ట్ ఆంగ్లో, సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్, మరాఠా వార్. సో దిస్ ఈస్ ది మ్యాప్. సో ఇక్కడ వరకు చూసేసాం. ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికి? నౌ విల్ మూవ్ టు ది రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ది సిలబస్. ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ చూద్దాం. పర్మనెంట్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్, రైట్ వారి, మహల్ వారి. పర్మనెంట్ లో చూద్దాం. సో దీన్ని జమీందారీ సిస్టమ్ అని కూడా అంటారు. దీన్ని జమీన్ కాన్వాలీస్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఓకే, వీళ్ళు ఓనర్షిప్ రైట్స్ ఉంటాయి, హెరిడిటరీ రైట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది వీళ్ళకి కంపెనీ నుండి. 13% ఆఫ్ ద ల్యాండ్ అండర్ ద బ్రిటిష్ ఇండియా వాజ్ అండర్ దిస్ పర్మనెంట్ ల్యాండ్ సెటిల్మెంట్. ఓకే, ఇది మేజర్గా బెంగాల్, ఒడిశా, పంజాబ్ ఏరియాలో ఈ సిస్టమ్ ఉంది. ఓకే, దీని యొక్క ఛాలెంజెస్ కూడా చూద్దాం. ముందు ఈ సిస్టమ్ యొక్క ఫీచర్స్ చూద్దాం. ఇప్పుడు రైట్ వారి, దీన్ని యాక్చువల్లీ కర్నల్ రెడ్ ఇంట్రొడ్యూస్ చేస్తాడు. దీన్ని మున్రో సిస్టమ్ కూడా అంటారు. ఎందుకంటే ఇట్ వాస్ ప్రమోటెడ్ బై థామస్ మున్రో. రైట్. నౌ ఇక్కడ ఈ రైట్ వారీ సిస్టమ్ లో ఏంటి అంటే జమీందార్స్ దే ఆర్ ది మిడిల్ మ్యాన్. రైట్. సో ఇక్కడ మిడిల్ మ్యాన్ ఉండరు అనమాట, డైరెక్ట్ గా బ్రిటిష్ అఫీషియల్స్ ఉంటారనమాట. వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. More than 50% of the land was under the right wari system. Deccan and Tamil Nadu area was under this system అనమాట. మహల్వారి ఇది మెకెన్జీ ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే గ్రూప్ ఆఫ్ విలేజెస్ ని మహల్ అంటారు. ఓకే, అక్కడ హెడ్ ఆఫ్ ద మహల్ ఏం చేస్తాడు అంటే ఈ యూజ్ టు కలెక్ట్ ది ట్యాక్స్ అండ్ పే టు ది బ్రిటిష్. ఇది ఆల్మోస్ట్ 30% ఏరియాలో ఉండేది. అంటే బ్రిటిష్ ఏరియా మొత్తంలో 30% ఆఫ్ ల్యాండ్ మహల్వారీ సిస్టంలో ఉండేది. ఇది ఉత్తరప్రదేశ్ అండ్ అదర్ ఇంటర్నల్ ప్రావిన్సెస్ లో ఉండేది అనమాట. ఇప్పుడు వీటి యొక్క ప్రాబ్లమ్స్ చూద్దాం. సో హ్యూజ్ రెవెన్యూ బర్డెన్ జమీందార్స్ మీద పడేది. సో ఇక్కడ జమీందార్స్ ఎలా అంటే బ్రిటిష్ జమీందార్, సో వీళ్ళకి మిడిల్ మ్యాన్ గా ఉండేవాళ్ళు అనమాట. సో ఫిక్స్డ్ రెవెన్యూస్ ఉండటం వల్ల ఖచ్చితంగా పే చేయాలి. వర్షం పడ్డా పడకపోయినా, పంట పండినా పడకపోయినా ఖచ్చితంగా చేయాలి. సో బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ మీద ప్రెషర్ తీసుకొని వస్తే వీళ్ళ మీద ప్రెషర్ తీసుకొని వచ్చేవాళ్ళు. బాగా ఎక్స్ప్లాయిటేటివ్ గా ఉండేది. రైతువారీ సిస్టమ్ లో ఏంటి అంటే మిడిల్ మ్యాన్ గవర్నమెంట్ అఫీషియల్ ఉన్నా కూడా వాళ్ళు కరప్ట్ అవ్వడం వల్ల అండ్ మనీ లెండర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ చార్జ్ చేసి ఫార్మర్స్ ని ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల ఈ సిస్టమ్ కూడా ఫెయిల్ అయింది. అండ్ మహల్వారీ సిస్టమ్ లో కూడా ఏంటి అంటే ఫాల్టీ సర్వేస్ అవ్వడం వల్ల, అక్కడ ఉన్న లోకల్ విలేజ్ హెడ్స్ అండ్ మనీ లెండర్స్ ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల ఈ సిస్టమ్ కూడా. సో ఫెమైన్స్, కరువు. సో యూజువల్గా మనం దీంట్లో ఏం చూస్తామంటే యూజువల్గా మనకి కరువు వచ్చినా కూడా బ్రిటిష్ వాళ్ళు ఎటువంటి
స్టెప్స్ తీసుకోలేదు. దీనివల్ల ఇంకా వర్స్ట్గా అయింది సిచ్యువేషన్. లైక్ ఇంత ఫెమైన్స్ వచ్చినా కూడా మిలిటరీకి సప్లైస్ ఐ మీన్ వాళ్ళకి పంపుతూనే ఉండే. ఓకే, అండ్ ఈవెన్ షార్టేజ్ ఉన్నా కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండే. అండ్ బెంగాల్లో సివియర్గా ఫెమైన్స్ వచ్చేది. ఇన్ని ఇయర్స్లో వచ్చాయి. అండ్ లాస్ట్గా 1943లో ఫెమైన్ వచ్చింది, మద్రాస్లో కూడా వచ్చింది. సో ఇంత జరుగుతున్నా కూడా బ్రిటిష్ వాజ్ నెవర్ కేర్డ్ అబౌట్ ది ఇండియన్ పీపుల్. ఇన్ఫాక్ట్ దే ఆర్గనైజ్డ్ ఏ దర్బార్ వెన్ ఇండియా వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ సివియర్ ఫెమైన్. సో కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. సో ఇండియాలో ఏ విధంగా అగ్రికల్చర్ కమర్షియలైజేషన్ అయింది? సింపుల్గా ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్ వల్ల ఏమవుతుంది అంటే ల్యాండ్ అనేది ఒక కమోడిటీ అయిపోయింది అనమాట. ఓకే, సో పీపుల్ ఫెల్ట్ లైక్ దట్ ల్యాండ్ ఉంచుకోవడం కన్నా అమ్మేయడమే బెటర్ అనిపించింది చాలా మందికి. ఓకే, అండ్ ఈ న్యూ ల్యాండ్ న్యూ సిస్టమ్ వల్ల జమీందార్స్ అనే ఒక న్యూ క్లాస్ అనేది క్రియేట్ అయ్యింది. అండ్ చాలా మంది క్యాష్ క్రాప్స్ కి షిఫ్ట్ అయిపోయారు. ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్ క్రాప్స్ అంటే ఎలా అంటే ఎస్పెషల్లీ కాటన్, జూట్, షుగర్ కేన్ ఇలాంటి క్రాప్స్ పండించడానికి ట్రై చేశారు. బికాస్ బ్రిటిష్ ఆల్సో ఎంకరేజ్డ్ సచ్ టైప్ ఆఫ్ క్రాప్స్ అనమాట. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా వాళ్ళ బ్రిటిష్ ఇండస్ట్రీస్ కి అవసరం ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఎంకరేజ్ చేసింది. సింపుల్ గా చెప్పాలి అంటే దే సా ఇండియా హ్యాస్ ఏ రా మెటీరియల్ సోర్స్ అనమాట. సో ఆ విధంగా చూసుకుంది అనమాట. అండ్ ప్లాంటేషన్ క్రాప్స్ లైక్ టీ, కాఫీ, రబ్బర్ ఇవి కూడా సిగ్నిఫికెంట్ గా పెరిగాయి ఇండియాలో. దీనివల్ల ఏంటి అంటే అగ్రికల్చర్ కమర్షియలైజ్ అయింది. మేజర్ రీజన్ ఏంటి అంటే ఇండియా వాజ్ పొలిటికల్లీ యునైటెడ్. మొత్తం బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది. అండ్ మార్కెట్ వాజ్ యూనిఫైడ్. సో ఇంకోటి ఏంటంటే స్ప్రెడ్ ఆఫ్ మనీ ఎకానమీ. అంటే అప్పటి వరకు బాటర్ సిస్టమ్ వాజ్ ప్రెవలెంట్. ఈవెన్ తో కాయిన్స్ ఇవన్నీ ఉన్నా కూడా. బట్ ఇప్పుడు ఈ డైరెక్ట్ క్యాష్ ఇలాంటివి రావడం వల్ల పీపుల్ ఆల్సో స్టార్టెడ్ ఐ మీన్ ఇన్వెస్టింగ్ మోర్ ఇన్ కమర్షియల్ అగ్రికల్చర్ అనమాట ఆ టైంలో. అండ్ వాళ్ళ కలోనియల్ పీపుల్కి అంటే బ్రిటిష్ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ బ్రిటిష్కి ఇండస్ట్రీస్కి సప్లైస్ కావాలి. సో వాళ్ళు కూడా వాళ్ళ దానికి ఫేవర్డ్గా చేశారు ప్రతిదీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ డెవలప్ చేశారు. బట్ అవి కూడా ఎవరి కోసము? వాళ్ళ పర్సనల్ గెయిన్స్ కోసమే యూస్ చేశారు. అండ్ ల్యాండ్ రెవెన్యూని మానిటైజేషన్ చేయడం అంటే ఏంటి? ఇప్పటి వరకు క్యాష్లో ఇచ్చేది, ఇప్పటి వరకు వాళ్ళు షేర్ ఇచ్చేవాళ్ళు క్రాప్లో, కానీ ఇప్పుడు క్యాష్లో ఇవ్వాల్సి వచ్చేది. సో దీనివల్ల ఏంటి అంటే పీపుల్ ఫెల్ట్ కంఫర్టబుల్. అండ్ అనదర్ థింగ్ ఏంటి అంటే అది ఏది కూడా ప్రతిదీ కూడా బ్రిటిషే కొనేది. ఐ మీన్ ఏంటి అంటే ఇంపోర్ట్ చేసేది అనమాట వాళ్ళ ఇండస్ట్రీస్ కోసము. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఫెసిలిటేటెడ్ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. సో దీనివల్ల ఏం ఇంపాక్ట్స్ వచ్చాయి అంటే చూస్తే ఇన్ఈక్వాలిటీ బాగా పెరిగింది. జమీందార్ అనే న్యూ క్లాస్ అనేది క్రియేట్ అయింది. ఫార్మర్స్ ఎక్కువగా మనీ లెండర్స్ మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేశారు. వీళ్ళు హై ఇంట్రెస్ట్ రేట్ చార్జ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ హై ఇంట్రెస్ట్ రేట్ వల్ల ఏంటి అంటే ఫార్మర్స్ ఒక డెట్ లూప్ లో చిక్కుకుంటాడు. కొన్ని ఏరియాస్ లో అది బాండెడ్ స్లేవరీగా కూడా ఎమర్జ్ అయింది అనమాట. ఓకే, అండ్ ఫుడ్ క్రాప్ ప్రొడక్షన్ చాలా తగ్గిపోయింది. అండ్ రీజనల్ స్పెషలైజేషన్ క్రాప్స్ పెరిగాయి. అంటే ఏ ఏరియాలో ఏ క్రాప్స్ పంటలు పండుతాయో అక్కడ అవే పండించేలా బ్రిటిష్ వాళ్ళు చూశారు. అండ్ ఆ గ్లోబల్ మార్కెట్ తో కూడా కనెక్ట్ అయ్యాయి ఇండియన్ ఇండియన్ క్రాప్స్. అనదర్ రీజన్ వచ్చేసి టెక్నాలజికల్ స్టాగ్నేషన్. అంటే ఓన్లీ కమర్షియల్ క్రాప్స్ మీద ఉండటం వల్ల ఫర్దర్ గా ఇంకా కొత్తగా చేయడానికి ఇండియన్ ఫార్మర్స్ దగ్గర ఏమీ లేకుండే. సో దీనివల్ల స్టాగ్నేషన్ అనేది ఒకటి క్రియేట్ అయింది. దీంతో పాటు కొన్ని పాజిటివ్ ఇంపాక్ట్స్ చూస్తే ఇండియన్ అగ్రికల్చర్ అనేది ఈ ఈ క్యాపిటలిస్ట్ ఎకానమీకి అంటే ఈ కమర్షియలైజేషన్ అనేది ఇట్స్ లైక్ ఇంట్రడక్షన్ టు ది క్యాపిటలిస్టిక్ ఎకానమీ. ఓకే, అండ్ వరల్డ్ గ్లోబల్ మార్కెట్స్ తో ఇంటిగ్రేట్ అయ్యాయి. అండ్ ఇది ఎంతో ఎంతో అంత విధంగా ఎకనామిక్ గ్రోత్ కూడా హెల్ప్ అయ్యింది. అండ్ క్రాప్ ప్రొడక్షన్ అంటే రీజనల్ స్పెషలైజేషన్ ఉండటం వల్ల ఆ క్రాప్ ప్రొడక్టివిటీ కూడా బాగా పెరిగేది అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రైజ్ ఆఫ్ ల్యాండ్లెస్ అగ్రేరియన్ లేబర్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ రూల్ అంటే ఎలా అంటే ఇండియన్ ఇండియన్ ఎకానమీని చాలా సివియర్గా డ్యామేజ్ చేసింది, చాలా దోచుకుంది. ఓకే, సో ఇండియన్ సిస్టమ్స్ అన్నిటినీ ఈవెన్ తో కొన్ని సోషల్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చినా కూడా ఓవరాల్గా చూస్తే ఇండియాకి ఎక్కువగా డ్యామేజ్ చేసింది అనమాట.
సో ఈ రీజన్స్ కాసెస్ చూద్దాం. పావర్టీ ఎక్కువగా పెరగడం అండ్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండటం వల్ల ఈ ల్యాండ్లెస్నెస్ ఎక్కువ పెరిగింది. దాంతోపాటు ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్ లైక్ క్లైమేట్ చేంజ్, అంటే వర్షాలు ఇవన్నీ సరిగ్గా పడకపోవడం వల్ల ఏమైంది అంటే ఈ ల్యాండ్లెస్ లేబరర్స్కి వర్క్ దొరికేది కాదు. సో వాళ్ళ కండిషన్స్ ఇంకా ఆ, చాలా దారుణంగా అయ్యేది అనమాట. దాంతోపాటు చదువు లేకపోవడం వల్ల అండ్ వేరే ఆల్టర్నేటివ్ ఆక్యుపేషన్స్ వీళ్ళకి స్కిల్ లేకపోవడం వల్ల ఇంకా ఫ్యూచర్గా అంటే ఆ టైంలో ఈ అగ్రికల్చరల్ లేబరర్స్కి ప్రాపర్ బ్రిటిష్ పాలసీస్ ప్రాపర్గా లేకపోవడం వల్ల వీళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంకా ఇంకా చూస్తే అండర్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ అండ్ డెట్, అండ్ వీళ్ళు ఏంటంటే డెట్ సైకిల్లో పడిపోవడము, ప్రొడక్టివిటీ చాలా లో ఉండడం, ఇవన్నీ కూడా ల్యాండ్లెస్ లేబరర్స్ ఇండియాలో పెరగడానికి రీజన్ అవుతుంది ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ కొలోనియల్ ఇండియా. సింపుల్గా చెప్పాలి అంటే ఆ టైంలో ఇండియా యొక్క ఇండస్ట్రియల్ కెపాసిటీ తగ్గించారు బ్రిటిష్ వాళ్ళు. ఓకే, దాన్నే డీ ఇండస్ట్రియలైజేషన్ అంటాము. సో ఎక్కువగా అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయడము, దీనివల్ల ఏంటి అంటే హ్యాండీక్రాఫ్ట్స్ ఇవన్నీ ఇండస్ట్రీస్ అన్నీ పడిపోయాయి. ఓకే, లైక్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కావచ్చు, పాటరీ కావచ్చు, ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు వీటిని చాలా సివియర్గా డ్యామేజ్ చేశారు అనమాట. అగ్రికల్చర్ మీద ఎక్కువగా డిపెండెన్స్ అవ్వడము, ఫ్రీ ట్రేడ్ ఉండడం వల్ల కూడా ఎలా అంటే మనం అటు సైడ్ పంపించినప్పుడు ట్యాక్సెస్ వేశారు, కానీ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి పంపించినప్పుడు వాళ్ళ గూడ్స్ మీద ట్యాక్సెస్ లేకుండా చాలా అంటే ఐ మీన్ చాలా చీప్ గూడ్స్ పంపించి మన మన హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ని చాలా సివియర్గా డ్యామేజ్ చేశాయన్నమాట. అదే మన వాళ్ళు ఏదైనా క్లాత్స్ అలాంటివి పంపాలి అంటే హై ట్యాక్సెస్ హై టారిఫ్స్ వేసేవాళ్ళు అనమాట. సో అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇదే టైంలో ఇండస్ట్రియలైజేషన్ అనేది వరల్డ్ వైడ్గా ఒక ఫినామినా ఉండే, కానీ ఇండియాలో అది జరగనివ్వకుండా బ్రిటిష్ పాలసీస్ అడ్డుపడ్డాయి. అండ్ ఎక్కువగా రూరలైజేషన్ అయ్యింది, అంటే ఎక్కువగా అర్బన్ ఏరియాస్ అనేవి ఎక్కువగా డెవలప్ అవ్వలేదు బికాస్ ఆఫ్ బ్రిటిష్ పాలసీస్. అండ్ విలేజ్ ఎకానమీ సివియర్గా డ్యామేజ్ అయింది బికాస్ అంటే విలేజ్ ఎకానమీ అనేది బ్లెండ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అదర్ హ్యాండీక్రాఫ్ట్స్ అనమాట. కేవలం అగ్రికల్చర్ మీదే కాదు, కానీ వీళ్ళు ఓన్లీ దాని మీదే పెట్టడం వల్ల కొన్నిసార్లు మిగతా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళు చేసే గూడ్స్కి ఎక్కువ డిమాండ్ లేకపోవడం వల్ల విలేజ్ ఎకానమీ అనేది చాలా సివియర్గా డ్యామేజ్ అయింది. అండ్ అక్కడ ఉన్న ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ కూడా చాలా డ్యామేజ్ అయ్యాయి అనమాట. సో దీనివల్ల ఏమైంది, ఎకనామికల్గా చాలా మంది పావర్టీలోకి వెళ్ళిపోయారు, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా అయింది. సో ఏంటి అంటే బ్రిటిష్ గూడ్స్కి ఇండియా ఒక హబ్ అయిపోయింది, ఎందుకంటే వాళ్ళు చీప్ గూడ్స్. డిక్లైన్ ఆఫ్ ట్రెడిషనల్ ఆర్టిసనల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఏమైందో చూద్దాం. ఫస్ట్ ఈ ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువ జరిగింది. డ్రైన్ ఆఫ్ వెల్త్, అంటే ఇండియాలో ఉన్న వెల్త్ మొత్తం బ్రిటిష్‌కి తీసుకెళ్లారనమాట. సో అది ఎలా అంటే మన ఇండియాలో ఈ ఇండిగో అండ్ కాటన్ అనేవి ఈ ఆర్టిసనల్ ప్రొడక్షన్ మొత్తాన్ని రిప్లేస్ చేసిందనమాట. బికాస్ అక్కడ బ్రిటిష్ వాళ్ళ డిమాండ్ని ఇండియన్స్ ఫుల్ఫిల్ చేయాలి అనే విధంగా బ్రిటిష్ పాలసీస్ని ఫ్రేమ్ చేశారు. ఓకే, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ గూడ్స్ని ఇండియన్ మార్కెట్లో బాగా పంపారు. ఓకే, మన లోకల్ క్రాఫ్ట్స్ అనేవి డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ కాంపీట్ చేయలేకపోయింది. అండ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి పంపినప్పుడు వాళ్ళు ట్యాక్సెస్ తక్కువ వేసుకొని, అంటే ఫ్రీ ట్రేడ్ చేసుకొని మన గూడ్స్ అటు పంపించినప్పుడు అంటే మన 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 ఆర్టిషన్ క్రాఫ్ట్స్ మీద ఎక్కువగా ట్యాక్సెస్ వేశారన్నమాట. అండ్ ఇండస్ట్రియలైజేషన్ ఇవన్నీ జరగడం వల్ల ఏంటి అంటే రూరల్ ఆర్టిసన్స్ యొక్క వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, వాళ్ళ యొక్క మార్కెట్ అనేది బ్రిటిష్ వాళ్ళు డ్యామేజ్ చేశారు. ఓకే, అండ్ ఈ లోకల్ మార్కెట్స్ అంటే ఎలా అంటే ప్రతి కలోనియల్ ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా వాళ్ళకి ఫేవర్డ్గా ఉండేటట్టు చేసుకున్నారు. దీనివల్ల లోకల్ మార్కెట్స్ చాలా అంతరించిపోయాయి. అండ్ కల్చరల్ అండ్ సోషల్ ఇంపాక్ట్, అంటే మన ఇండియాలో పాటరీ అండ్ టెక్స్టైల్స్ ఇవన్నీ విలేజ్ లెవెల్లో అవి బేసిక్ థింగ్స్ అనమాట. ఇట్ ఆల్సో ఇంటిగ్రల్ టు అవర్ రిచువల్స్ అండ్ డైలీ లైఫ్స్. సో వాటిని డ్యామేజ్ చేశారు. సో డ్యూ టు ఈ స్కిల్స్ ఎక్స్పర్టైజ్ లేకపోవడం వల్ల
ఏంటి అంటే ఇండియాలో ఉన్న ట్రెడిషనల్ ఆర్టిషన్ స్కిల్స్ అనేవి చాలా వరకు అంతరించిపోయాయి అండ్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్ అయిపోయింది. చాలా కమ్యూనిటీస్ కూడా అంటే ట్రెడిషనల్గా వివింగ్ చేసే కమ్యూనిటీ వాళ్ళు కూడా అగ్రికల్చర్కి వెళ్ళిపోవడము ఇలా ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. సో దీని యొక్క కాన్సిక్వెన్సెస్ వచ్చేసి ఎకనామికల్గా రూరల్ ఎకానమీస్ చాలా వీక్ అయ్యాయి అండ్ అగ్రికల్చర్ మీద ఎక్కువ డిపెండెన్సీ అయింది. ఆ కమ్యూనిటీ ఐడెంటిటీ అనేవి ఇవన్నీ ఏంటంటే వీటి మీద ఎఫెక్ట్ క్రియేట్ అయ్యింది అండ్ చాలా మంది యొక్క ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఎఫెక్ట్ అయింది అనమాట. డ్రైన్ థియరీని చూద్దాం. సో అకార్డింగ్ టు ఇట్ సింపుల్గా ఏంటి అంటే మన వెల్త్ ఒక కంట్రీకి వెళ్ళి వేరే కంట్రీకి వెళ్ళి మళ్ళీ అది తిరిగి రాకపోవడాన్ని ఎకనామిక్ ట్రెండ్ థియరీ అని అంటారు సింపుల్గా. అంటే ఏ కంటెక్స్ట్లో చెప్పాను అంటే దాదాబాయ్ నవరోజీ ఇన్ హిస్ బుక్ పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే బుక్లో ఈ థియరీని ఫస్ట్ మెన్షన్ చేశారు. సో అకార్డింగ్ టు ఇట్ మన ఇండియన్ వెల్త్ మొత్తం బ్రిటిష్కి వెళ్తుంది. ఓకే, అది తిరిగి రావట్లేదు వేరే ఏ ఫామ్లో కూడా. సో ఒక రకంగా మన మన వెల్త్ మొత్తాన్ని వీళ్ళు తీసేసుకుంటున్నారు అని ఆయన ఈ థియరీలో ప్రపోజ్ చేశాడు. సో దాన్ని ఆర్సి దత్ అనదర్ ఎకానమిస్ట్ కూడా దాన్ని సపోర్ట్ చేశాడు అనమాట ఇన్ హిస్ ఎకనామిక్ థియరీలో. సో దీని యొక్క రిసోర్సెస్ ఏంటి అంటే సింపుల్గా రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేయడము. ప్రైమరీ మోటివ్ ఏంటి అంటే ఇండియాని ఒక రా మెటీరియల్ హబ్లా చూడడము. ఓకే, ప్రతి ఇంపోర్ట్స్ ఎక్కువ చేయడము అండ్ ఇండియాలో ఉన్న వెల్త్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడము. ఇండియాలో ఉన్న మ్యాన్ పవర్ని యూజ్ చేసుకొని ఏంటి అంటే వాళ్ళని అండర్ పెయిడ్ ఎక్కువగా చేయడం, అంటే ఎక్కువ వర్క్ చేయించుకొని తక్కువ సాలరీస్ పే చేయడము అండ్ రెవెన్యూ అండ్ ఎక్స్పోర్ట్ సర్ప్లస్తో మిలిటరీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బ్రిటిష్ అంటే మన మనీతో బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ఆర్మీని వాటిని రన్ చేయడము. ఓకే, ఇండియాలో ఉన్న వెల్త్ మొత్తాన్ని ప్లండర్ చేయడము. దీస్ ఆర్ ద బేసిక్ థియరీస్ అనమాట. దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ అయ్యాయి అంటే సేమ్ మన ఇండియాలో ఉన్న రిసోర్సెస్ అన్ని బ్రిటిష్కి డైవర్ట్ అయ్యాయి. ఎక్కువగా ట్యాక్సెస్ మన ఇండియన్స్ కట్టాల్సి వచ్చింది. సో సో మన ట్యాక్సెస్తో బ్రిటిష్ డెట్స్ క్లియర్ చేసేవి. ఇండియాకి స్పెషల్గా సర్వీసెస్ అంటూ ఏం చేసేవాళ్ళు కాదు. ఎకనామికల్గా ఇండియన్ ఎకానమీ చాలా స్టాగ్నేట్ అయిపోయింది అండ్ రిసోర్సెస్ అన్నీ కూడా డిప్లీట్ అయిపోయాయి బికాస్ ఆఫ్ డ్రైన్ థియరీ. సో దిస్ ఇస్ డ్రైన్ థియరీ. గ్రోత్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఇండియా. ఆ టైంలో బాటర్ సిస్టమ్ ఉండేది, అది కాస్త మానిటరీ అయ్యింది. ఓకే, మనీ ఎక్స్చేంజ్ అయ్యింది. అప్పటి వరకు మన వరకు పండించుకునే అగ్రికల్చర్ కాస్త కమర్షియల్ అగ్రికల్చర్ అయ్యింది. ఓకే, ఫారెన్ గూడ్స్ని ఎక్కువగా యూజ్ చేయడం స్టార్ట్ చేశాము. సో వీటన్నిటికీ రైల్వేస్ అనేవి ఏ ట్రాన్స్పోర్ట్ మెకానిజం అయినా కూడా ట్రేడ్ అండ్ కామర్స్ని బూస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో యాక్చువల్లీ ఫస్ట్ టైం ఏప్రిల్ 1853లో బాంబే టు థానే ఫస్ట్ రైల్వే లైన్ వచ్చింది. లార్డ్ డల్హౌసీ, ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. ఓకే, the major aim for this thing for the British, why they laid transportation system, they want to extract the resources. సో దాన్ని మార్కెట్లో ఇంటిగ్రేట్ చేయడం, దాని ద్వారా మనీని ఎర్న్ చేయడం. దీస్ ఆర్ ది ప్రైమరీ మోటివ్స్ ఆఫ్ ది బ్రిటిష్. సో దీనివల్ల ఇండియన్ ఎకానమీకి బూస్ట్ వచ్చింది. ఓకే, అండ్ ఇన్ఫ్యాక్ట్ రైల్వేస్ కనెక్టెడ్ ఇండియా అండ్ ఇట్ లెడ్ టు ది ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ విచ్ ఈవెన్చువల్లీ లెడ్ టు ది నేషనలిస్టిక్ ఫీలింగ్ అనమాట. సో సో ఇండియా యొక్క ట్రేడ్ ఐ మీన్ నేషనల్ లెవెల్లో అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో స్ప్రెడ్ అవ్వడానికి హెల్ప్ అయింది రైల్వేస్. అండ్ ఈ వీటి వల్ల ఇండస్ట్రియల్ ప్రాసెస్ పెరిగాయి. ప్రతిదీ ఓవరాల్గా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. టెలిగ్రాఫ్ అండ్ పోస్టల్ సర్వీస్ వచ్చేసి 1850లో స్టార్ట్ అయ్యాయి అనమాట. ఓకే, కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా జరిగింది అండ్ ఎస్పెషల్లీ 1857 రివోల్ట్లో ఇది బ్రిటిష్ వాళ్ళకి ఎంతో హెల్ప్ అయింది అనమాట. డ్యూ టు దిస్ దే వర్ వెల్ ప్రిపేర్డ్ అండ్ దే మెయింటైన్ ది లా అండ్ ఆర్డర్ అండ్ దే కంట్రోల్ ది రివోల్ట్. పోస్టల్ పరంగా కూడా 1850స్లో స్టార్ట్ అయ్యింది. సో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది తగ్గింది, మనీ ట్రాన్స్ఫర్స్, మనీ ఆర్డర్స్ ఇవన్నీ జరిగాయి. సో ఓవరాల్గా
దీస్ ఆర్ ద థింగ్స్. సో మీరు ఈ టాపిక్స్ని రివైజ్ చేయండి, ఒకసారి PYQs చూసుకోండి. సో దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఈ వీడియో ఇక్కడ వరకు లాస్ట్ వరకు ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.